జై మాదిగ, జై జై మాదిగ, మాదిగ ఐక్యత, మాదిగ అమరులకు. ఈరోజు సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా తల్ల అజయ్ వారి బృందం ఒక లక్ష్యంతో 30 సంవత్సరాలు మాదిగ జాతి బిడ్డలు వివిధ సంఘాల పేరు మీద వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగలు రాజ్యాధికారానికి రావాలనే లక్ష్యంతో 30 సంవత్సరాలు చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చక్కటి కార్యక్రమం, మరి మాదిగలకు మెగా సన్మానం, అందరూ చెప్పట్లు కొట్టాలి. మాదిగలకు మెగా ఆ పేరు పెట్టడానికి వాళ్ళ దాదాపు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, అనేక రోజులు మరి మేధోమదనం చేసి ఆ పేరు పెట్టడానికి తెలుస్తూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా మరి అభినందిస్తూ, నాతో పాటు వేదిక మీద ఉన్న అందరు పెద్దలు, ప్రత్యేకంగా అందరికంటే వయసులో పెద్దవాడు మరి మా రాజలింగం సీనియర్ మాదిగ లీడర్, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మనందరికీ పెద్దక్క పుష్పలీలక్క అక్కడికి ఎప్పుడో మరి వారు మంత్రి, ఆ రకంగా మేరీ మాదిగ శ్రీనివాస్ మేరీ. రోజు మరి మర్చిపోలేని సంవత్సరం 1994. ఎందుకంటే ఒక పక్క టీడీపీ అధికారంలోకి రావడానికి నన్ను ఎన్టీ రామారావు, దగ్గుబాటి శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనుకోవడం, నా ఇంటికి పంపించడం జరిగింది, మీరు టీడీపీకి రావాలని చెప్పేసి. అదేవిధంగా ఒక 15 ఏళ్ళు రావడం పార్టీలోకి రావడం తర్వాత దత్తాత్రేయ బీజేపీకి వచ్చి రాజన్న మీరు రావాలి, బీజేపీ పార్టీలోకి రావాలి, బీజేపీ టీడీపీ అలయన్స్ అయితే ఉంది, అధికారంలోకి రాబోతుంది, మా తరఫున మంత్రి పదవితో రావాలంటే ఆ హేట్ పాలిటిక్స్ అని చెప్పేసి అక్కడ పోదు. అదే సంవత్సరంలో 23లో మరి 7 తారీఖు మొదలైన ఎంఆర్పిఎస్, అందుకనే నా రాజకీయ అరంగేట్రమే ఎంఆర్పిఎస్ దండోరని నేను గొప్పగా ఎక్కడ చెప్తాను. నా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగలు రాజ్యాధికారం చేపట్టే లక్ష్యంతో అంబేద్కర్ గారు చెప్పినట్టు అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. సో కమిట్మెంట్ టు అవర్ జాబ్, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే క్రమంలో మరి ఆనాడు ఎంఆర్పిఎస్ ముందుగా నేను ఎంచుకొని, నేను ఒక మాదిగ పిల్లల డాక్టర్గా వరంగల్ మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింహం రూరల్ ప్రాక్టీస్ 100,000 మంది. ఎవరు అప్పటి వరకు ఉత్తర తెలంగాణ మొత్తంలో పిల్లల నర్సింహం లేదు, నాది మాత్రమే నర్సింహం. ఎంత కఠినంగా మాట్లాడేవాళ్ళంటే, నా కులాన్ని ఎంత ఎంచుకునేవాళ్ళంటే, ఎందుకంటే 40 మంది డాక్టర్లు ఉన్నారు, ఎవరికి నర్సింహం లేదు, మాదిగోడికి మాత్రమే నర్సింహం లేదు. సత్య సావాలని ఎక్కడ దగ్గర రావాలి. సో రాజన్న అష్టవాసం మంచిది, ముట్టుకుంటే బాగు చేస్తాడు 24 గంటలనే ఉద్దేశంతో ఆ రకంగా పాదయాత్ర వచ్చే క్రమంలో నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ, నేను నా దగ్గరికి రండి, నా పేరు నా కులం తెలిసిన తర్వాత నాకు రండి, లేకపోతే చావండి అని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా 97 పాదయాత్ర క్రమంలో దాదాపు అప్పటి వరకు ఏ మాదిగ వాళ్ళు కూడా ఖర్చు పెట్టంత, నా ఆస్తి ఎంత ఉంటుందో అంత ఖర్చు పెట్టినట్ట. ఆల్మోస్ట్ ఆ రోజే 7 లక్షల రూపాయలు, 7 లక్షల చిల్లర ఓన్లీ పాదయాత్ర కోసం. ఇంతకుముందు కొండమల్లి విషయం మాట్లాడుతుంటే అక్కడ వరకు కూడా మా గడుపు నుంచి 100 మంది మరి యువకులందరూ చట్టం పట్టుకొని వచ్చింది, నా దగ్గర నుంచి రావడం జరిగింది. నా హాస్పిటల్ మొత్తం కూడా మాదిగ దాకానే, నాకు మారుతి గారు ఉంటే అది మాదిగ గారే, అది మొత్తం అట్లా రకరకాల కార్యక్రమాలు పెట్టేసుకొని ఆ రకంగా గొప్పగా మరి అస్తిత్వం కోసం మాదిగ వాళ్ళని చెప్పుకోవడం, గర్వపడాలి. అదే వాళ్ళందరూ వాళ్ళ కులం పెట్టుకొని రెడ్డి అని, రామని అన్ని పెట్టుకుంటున్నారు కదా, నేనెందుకు నా కులంలో ఒక పెద్ద డాక్టర్ ఉండడం తెలవాలనే ఉద్దేశంతో ఆ రకంగా మరి కార్యక్రమం చేసి ఎంఆర్పిఎస్లో ఉన్న క్రమంలోనే అప్పుడున్న టీడీపీకి సంబంధించిన అనేక రకాల చిత్రహింసలకు గురి చేసి, ఏర్పాటు చేసి, తర్వాత అదేవిధంగా అనేక సార్లు పోలీసులు ఇవన్నీ మన వాళ్ళు చెప్పిన కార్యక్రమం అనేది. కానీ నా లక్ష్యము రాజ్యాధికారం. సో ఆ రకంగా కష్టపడి పనిచేయడం వల్ల నేను ఇక్కడ డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆంధ్ర నుంచి, ఆయనేమో పాదయాత్ర ఇన్ఛార్జిగా
మన దత్తాత్రేయ తీసుకోలేదు. ఎప్పుడైతే ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న క్రమం, అదేవిధంగా ప్రజాసేవ చేస్తున్న క్రమంలో డాక్టరేట్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించి అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు ఓడగొట్టాలంటే మా పాటలకు రావాలంటే నేను కావాలన్నాను. అప్పుడు కూడా పాటలకు వెళ్ళలేదు. మీరు ఢిల్లీ పోతున్నారు కదా, సోనియా గారి నుంచి కూడా మీకు ఒక మెసెంజర్ వస్తాడు, మిమ్మల్ని తీసుకుపోతాడు, సోనియా గారిని గెలిపిస్తారు. ఒకవేళ వీలైతే మీరు ఒకసారి సోనియా గారిని గెలవండి అని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఆ రకంగా అక్టోబర్ 11వ తారీఖు నాడు 97లో సోనియా గారిని గెలిపేయడం జరిగింది. ఇలాంటి వాడు రాజకీయాలకు వస్తే చాలా సేవ చేస్తానికి అవకాశం ఉంది. ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ అని చెప్పేసి గొప్పగా ఆమె గొప్ప వాగ్దానం చేసి నన్ను ఇన్వైట్ చేయడంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్వైట్ చేయడంతో అన్నాడు కాంగ్రెస్ పార్టీలో. అక్కడ దొక్క మాణిక్యవర ప్రసాద్, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి పోటీ చేయడం లేదు. ఎందుకు మాట చెప్తున్నట్టే, కమిట్మెంట్ టు వర్క్ జాబ్, అది ఉద్యోగం అయినా సరే, చదువైనా సరే, పని అయినా సరే, శ్రద్ధతోటి అద్భుత దీక్షతోటి ఎంచుకున్న లక్ష్యంతో ఓపికతో పనిచేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం అనడానికి అనేక సందర్భాల్లో చెప్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ముందు దండోరా ఉద్యమ సమయంలో కన్వీనర్గా కన్వీనర్ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఎక్కడ పోయినా కూడా ఒక డాక్టర్గా ఎక్స్పోజర్ ఉంది, అదేవిధంగా విద్యావంతుడు ఎక్స్పోజర్ ఉంది. తర్వాత మాదిగ వాడిగా ముందుకు రావడం వల్ల తెలంగాణ మొత్తంలో కూడా మాదిగ రాజానే లెక్క పేరు, మాదిగ రాజానే లెక్క, మాదిగ రాజానే లెక్క పేరు వచ్చింది. ఆ రకంగా అయిపోగానే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆ రకంగా 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం కూడా దండోరలోనే 99 నుండి మొదలు పెడితే తర్వాత తెలంగాణ రాష్ట్ర సభ మొన్నటి వరకు సుప్రీంకోర్టు ఆగస్టు 1 వచ్చే వరకు కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యా, 4 సార్లు ఎమ్మెల్యే, 4 టైమ్స్ ఎమ్మెల్యే. సో లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం కాబట్టి 4 సార్లు వరుసగా 58,000 మెజార్టీ, 37,000 మెజార్టీ, 33,000 మెజార్టీ, మహాకూటమి ఉన్నప్పటికీ కూడా దాదాపు 11,700 ఓట్లతోటి 4 సార్ల భారీ మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. అదేవిధంగా తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా జీవితం ధన్యమైంది. నేను ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి నేనే తీర్మానం చేశాను. మామూలుగా సీఎం గారు తీర్మానం చేయాలి. సీఎం గారు వేరే పని బయట ఉంటే మరి ఆ రోజు లాస్ట్ డే అవుతుంది, సార్ మనము మొత్తం తెలంగాణలో తిరగలేము, తెలంగాణ వచ్చింది, మన మేనిఫెస్టోలో పెట్టడం తప్పకుండా మనం ఏదో ఒకటి చేయాలంటే మరి ఆనాడు నాకు అది ఇష్ట మేరకి ఒక అద్భుతం. ఎందుకంటే సీఎం గారు చేసే ఆ తీర్మానం వారి ఆదేశంతో మరి వారి సహకారంతో మరి ఒక మాదిగా వాడిగా నాకే అవకాశం వచ్చింది. మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం, అన్ని పార్టీలు ఒప్పుకోవడం, అది కేంద్రానికి పంపించే కార్యక్రమం. అంటే ఒక మాదిగా వాడిగా ఏ ఉద్యోగంలో అయితే నేను పనిచేశానో చట్టసభల్లో ఉండి ఆ తీర్మానాన్ని నేనే ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది అన్నప్పుడు అది నిజంగా అది నలుగురు సుదృఢంగా భావిస్తాను. సో అక్కడ నుంచి ఎక్కడ పోయినా కూడా ఎక్కడ కార్యక్రమాలు ఎన్ని ఆర్గనైజేషన్ ఉండేది, అది ఎంఆర్పిఎస్ కానీ, మహా ఎంఆర్పిఎస్ కానీ, మాదిగ జాత్ కానీ, మాదిగ శక్తి కానీ, తర్వాత ఇంకా ఎన్ని మాదిగ సంఘాలు ఉంటే మాదిగ దండోరా రకరకాల పేర్లుంటే మొదటి పిలుపు నాకే వస్తుంది. రాజన్న అందరి మాదిగతో. సో ఎక్కడికి పోయినా కూడా మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవం, మాదిగ ఉనికిని చాటడానికి 5 ఇట్లా విడిపోతే కాదు, పంచపాండవులు కలిసి ఉంటే, మాదిగలందరూ కలిసి ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. లక్ష్యం కంటే గట్టి ఉండేదంటే మనం అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకెళ్తామని చెప్పేసి అనేక సందర్భాలలో మాట్లాడుకుంటే ఇప్పటిదాకా మరి వచ్చిన సందర్భాన్ని అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చినట్టు కొన్ని విషయాలు మాట్లాడుకోవడం, ఉద్యోగం చేసే సమయం అయిపోయింది. మనకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకే ఏబీసీ చేసుకోవడానికి అక్కడున్న జనాభాను బట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన ఏబీసీ నేను పార్టీలో జోలికి కానీ, నాయకుల జోలికి కానీ, బోర్డు కానీ దాంట్లో ఉన్న విషయాలు మాత్రము మనం రాబోయే తరాల్లో మనం దేనికోసమో డిమాండ్ చేయాలి, కొట్లాడాలనే అంశం మాత్రం మనకు అవసరం. ఎస్సీలు మొదటి నుంచి కూడా ఎస్సీలను ఏబీసీడీగా చేయాలని అన్నాం, కానీ ఇక్కడ వచ్చాక ఏబీసీనే అయింది. ఆ ఏబీసీ కూడా అశాస్త్రీయంగా అయింది, జనాభా నిష్పత్తి ప్రకారం కాలేదు. ఉదాహరణకి ఏ గ్రూప్లో 1,73,000 జనాభా
అదేవిధంగా 32,33,000 మంది మాదిగా ఉంటే వాళ్ళకి 9% వచ్చింది. ఒకవేళ కనుక ఒక 1%కి 1.73 వచ్చిందంటే మనం ఎక్కడో ఉండాలి అసలు మొత్తం. అట్లా కాకుండా మాలకు వచ్చిన 15 లక్షలకు వాళ్ళకి 5% అంటే మనం 30 లక్షలకే 10 పైన ఉన్న రెండింటికి 11% రావాలి. అదేవిధంగా బుడగ జంగాలు మొదటి నుంచి కూడా మనతో ఉండేరు. వాళ్ళు 1,11,000 మంది ఉంటే వాళ్ళని తీసుకుపోయి 7 వేయడం జరిగింది. అదేవిధంగా అత్యధికంగా 924 జనాభా ఉన్న పంబాలలో 100 ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళని పంబాలలో తీసుకుపోయి ఎంతమంది పొలంలో వేయడం జరిగింది, అంటే ఏ గ్రూప్లో వేయడం జరిగింది. మన్నెపళ్ళు ఆల్రెడీ ఎదిగిన మన్నెపళ్ళు ఉంటే వాళ్ళ దాదాపు 29,000 మంది ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఏ గ్రూప్లో వేయడం జరిగింది. మన పర్సెంటేజ్ తగ్గించాలని బుడజేయాలని తీసుకుపోయి ఏ గ్రూప్లో వేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఏబీసీ ఉన్నదో దాన్ని తప్పకుండా అమలు చేయాలా. రాబోయే రిక్రూట్మెంట్ తప్పకుండా ఏబీసీలకు అనుగుణంగా ఉండాలి. వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చాం. కనీసం మన ఊళ్ళో క్యాస్ట్ సర్టిఫికేట్ వేయడానికి మన ఉపకులాలను బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ వేయడానికి మనం అందరం కూడా మన ఏరియాలో మనం పనిచేయాల్సిన అవసరం. కనీసం క్యాస్ట్ దానే ఒక ఉద్యమం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వమే డక్కలను ఏ గ్రూప్లో పెట్టాలో ఏ గ్రూప్ అని చేయాల్సిన అవసరం ఉన్నది. పంపాలను ఏ గ్రూప్లో పెట్టి ఏ గ్రూప్లో వేయాలి. బుడగజంగాలను ఏ గ్రూప్లో పెట్టి ఏ గ్రూప్ ఇవ్వాలి. ఎందుకంటే బుడగజంగాలు చాలా ఎక్కువ, 3వ పెద్ద సమాజం. మానవాదిల తర్వాత అత్యంత జనం ఉన్నది బుడగజంగాలు 1,11,000. సో గీతకారు వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా మనము ఏదైతే సాధించుకున్న ఫలితాలు ప్రజలకు అందరికీ చేరే వరకు మనం అందరూ కూడా పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ చివరిగా మనం అందరూ మాట్లాడినట్టు ఈరోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ దళిత హోదా ఉండదన్నట్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది చట్టం చేయలేదు. ఓన్లీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మాత్రమే 1950లో ప్రకటించడం జరిగింది. దాన్ని ఏమంటారు చట్టబద్ధత కల్పించండి. సో ఈరోజు సిక్కు దళిత క్రైస్తవులకు సిక్కు వాళ్ళకి మొన్న 1990లో, అదే బౌద్ధ వాళ్ళకి అప్పుడు ఎప్పుడో మొత్తం 56లోనే మొత్తం ముందే వాళ్ళకి వచ్చినాయి. ఈరోజు దళిత క్రైస్తవులకు ఇస్తే ఏమవుతుంది? వీళ్ళందరూ కూడా దళితులే కదా. సిక్కు దళితులు వేరే, బుద్ధ దళితులు వేరే, మాదిగ దళితులు వేరే, భారత దళితులు వేరే కాదు కదా. దళితులు అంటే భారతదేశం మొత్తంలో దళితులే. సో దళిత క్రైస్తవులకు కూడా అన్ని హక్కులు కల్పించాలి. ఈరోజు మతాన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా అందరికీ కూడా వస్తున్నారు. చూడండి, మొత్తం కూడా మత పెద్ద లీడర్లు కోట్ల రూపాయలు తప్పట్టుకుంటూ అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన పాస్టర్లు ఎంత కూడక లేక అదొక నిరసన కూలి లెక్క చేసే కార్యక్రమాలు వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే భక్తులేదు. అస్సలైన విధులు ఎవరంటే నిరుద్యోగులు ఎవరంటే పాస్టర్లు ఉన్నారు. వాళ్ళకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ప్రత్యేకంగా వాళ్ళ తరఫున కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మాదిగానే వాడు ఎక్కడి నుంచి వచ్చినా అది ఎక్కడున్నా కూడా వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మన భారతదేశము మత సామరస్య గల దేశం. ఎవరి ఇష్టంగా దేవుడిని వాళ్ళు పూజించవచ్చు, ఆరాధించవచ్చు. నీ దేవుడిని నువ్వు ఆరాధించు, ఇతర మతాలన్నీ గౌరవించు. అందుకే బ్రిటిషర్స్ అందరూ ఏమవుతారు, వాళ్ళ సొంత దేవుడు బాగా పోతారు, అన్ని దేవుడి దగ్గర కూడా పోతారు. నేను ఎల్లమ్మ దగ్గర కొడతా, ఎగురుతా, దిగుతా, వాళ్ళ డబ్బు కూడా ఇవ్వండి, అందరూ ఒకటే కొడతారు. అసలు ఇక్కడ మాది వాళ్ళకే కొడతారు. పక్క వాళ్ళే వచ్చి బయటకు వెళ్ళి కంచెలు ఊళ్ళకి తెప్పించుకుంటారు. కానీ నేను అక్కడే ఉంటా, పోతా, వాళ్ళు ఏ స్టెప్ అయితే వాళ్ళ గంటకి ఒక స్టెప్ ఎక్కువ అసలు అస్తిత్వాన్ని కాపాడుతూ చెప్తాం. అట్లాగే మన లక్ష్యం మన వాళ్ళను ఎక్కడున్నా మాదిగా అనే పేరు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ మనము ఆదుకోవడానికి ఉడతాడు కదా. మా అజయ్ను ఉడతాని చెప్పింది. సో ఉడతా భక్తి అంటారు కదా, మాదిగోళ్ళకు ఉడతా భక్తులు అన్నారు. రాముడు ఎట్లయితే విజయం సాధించిందో తప్ప మనం కూడా మాదిగా విజయం సాధించాలని చెప్పేసి మరి నన్ను గుర్తించి కనుక తినడానికి ఈ అజయ్ కావచ్చు, ఇంకో అజయ్ చాలా యూనివర్సిటీ పిల్లలు సామ్రాజ్యం రావడం. నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే వాళ్ళకి 10 సార్లు నేను ఫోన్ చేస్తాను. ఎప్పుడు రావాలి, వస్తామన్నా 10 సార్లు నాకు ఒక్కడేసారి కానీ 10 సార్లు ఏంటంటే మొట్టటి కచ్చలు 3 రోజుల కచ్చలు ఎప్పటి వచ్చిన ఈ వాసన ఎట్లుంటుందో చూడాలి. డిప్యూటీ సీఎంగా స్నేహ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి అవార్డ్స్ ఇస్తే ఫస్ట్ టైం అప్పటి వరకు తెలంగాణ మంత్రులు ఎవరు కూడా ఈ ఉస్మానియాకి రావట్లేదు. కానీ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మధ్యవర్తులు వచ్చినాయి. అది ఈ రోజు రావడం జరిగింది. ఆహ్వానించిన నిర్వాహకులకు
హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై మాదిగ.